నా పేరు దోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఈ వీడియోలో వాస్తు దోషాలను మనం గమనించడం ఎలా? చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, సార్ ఈ వాస్తును మనం చూసుకోవాలంటే వాస్తు పండితుడే వచ్చి చూడాలా అని. సో చాలామంది కూడా మీమాంస ఏంటి అంటే వాస్తు వ్యక్తిని పిలిస్తే ఏమేమో చెప్తూ ఉంటాడు, అతన్ని పిలవడము ఖర్చుతో కూడుకున్న పని, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు. నేనేం చెప్తాను అంటే ఏ వాస్తు పండితుడిని పిలవవలసిన అవసరము లేదు. ఈ వీడియో చూసి మీ అంతటా మీరే సవరణ చేసుకోండి. ముఖ్యమైన పాయింట్స్, బుల్లెట్ పాయింట్స్ చెప్తూ ఉంటాను. ఆ బుల్లెట్ పాయింట్స్ మీరు సవరణ చేసుకున్నారనుకోండి, వాస్తు పండితుడితో పనే లేదు, మీ ఇంట్లో వాస్తు ఆటోమేటిక్గా సెట్ అవుతూ ఉంటుందండి. సో ఆ బుల్లెట్ పాయింట్స్ ఏంటి అంటే, మా ఇంటికి దిక్కు ఎటువైపైనా ఉండండి, మీ ఇల్లు ఈస్ట్ ఫేసింగే కానివ్వండి, సౌత్ ఫేసింగే కానివ్వండి, వెస్ట్ ఫేసింగే కానివ్వండి, నార్త్ ఫేసింగే కానివ్వండి, ఏ ఫేసింగ్ రోడ్ ఉన్నా పర్వాలేదు, మీ ఇల్లు ఏ దిక్కుకున్నా పర్వాలేదు. సో ఈ వీడియోను మీరు గమనించారనుకోండి, పాయింట్స్ అన్ని, బుల్లెట్ పాయింట్స్ అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. 3 ముఖ్యమైన పాయింట్స్ ఈ వీడియోలో చెప్తూ ఉంటాను. ఆ ముఖ్యమైన పాయింట్స్ మీరు సవరణ చేసుకోండి. ఇదంతా ఎక్స్టర్నల్ డిజైన్ అనమాట. అంటే ఇంటికి ఎక్స్టర్నల్గా దోషం ఉండకుండా ఏ విధంగా చూడాలో నేను ఈ వీడియోలో చెప్తూ ఉన్నాను. చూడండి, మీరు ఇది తూర్పు అనమాట అండి. తూర్పుకు ఉత్తరానికి మధ్య ఉన్న భాగం ఈశాన్యము, తూర్పుకు దక్షిణానికి మధ్య ఉన్న భాగం ఆగ్నేయం అంటాం. దక్షిణానికి తర్వాత పడమరకు ఉన్న మధ్య భాగము నైరుతి అంటాం. ఉత్తరానికి పడమరకు మధ్య ఉన్న భాగాన్ని వాయువ్యం అంటాం. సో 4 కార్నర్స్ అనమాట, 4 దిక్కులు 4 మూలలని చెప్తూ ఉంటాం. దీంట్లో ముఖ్యంగా నేను ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాను అంటే వెస్ట్ ఫేసింగ్ ఇంటికి వస్తున్నానండి. ఈ వెస్ట్ రోడ్ ఉంది, ఈ వెస్ట్ రోడ్ ఉందండి. చాలామంది కూడా ఏం చేస్తూ ఉంటారంటే వెస్ట్ రోడ్ అనగానే భయపడుతూ ఉంటారు. అయ్యో వెస్ట్ ఫేసింగ్ ఉందా, దీన్ని ఎలా మేము కొనలేమని చెప్పి భయపడుతూ ఉంటారు. ఎందుకంటే దాంట్లో నెగిటివ్ ఫలితాలు ఉంటాయని నాతో చాలామంది చెప్తూ ఉంటారు. నేనేమంటాను అంటే వెస్ట్ ఫేసింగ్ ఇల్లు వాళ్ళు చేసే తప్పిదం ఏంటో చెప్తాను. ఆ తప్పిదం కనుక మీ ఇంట్లో ఉందనుకోండి, దీన్ని సవరణ చేసుకోండి. వెరీ సింపుల్ అండి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సిట్అవుట్ ఇస్తామన్నమాట. అంటే పార్కింగ్ కోసం అని చెప్పేసి ఈ ఏరియాని కట్ చేస్తాం. ఇది పెద్ద తప్పు. ఇది కట్ చేసి దీంట్లోకి మనం లోపలికి పోవడం కోసం అనేది, కార్ పార్కింగ్ కోసం అని కానీ వెహికల్ ఎనీ పార్కింగ్ కోసం దీన్ని కట్ చేస్తూ ఉంటామండి. దీన్ని సిట్అవుట్గా చూస్తూ ఉంటాము. సో ఇక్కడ మనకు డోర్ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ వరకు బాగే. కానీ మనం చేసిన అతిపెద్ద తప్పు ఏంటో తెలుసా? ఎప్పుడైతే ఇది మనం కట్ చేసామో ఇది పెరిగిపోయింది, పడమర నైరుతి పెరిగిపోయింది. ఎవరు పెంచుకున్నారండి? మనమే పెంచుకున్నాం. సో దానివల్ల ఏమవుతుంది, సమస్య పెరిగిపోతూ ఉంటుంది. మన సమస్యను మనమే పెంచుకున్నాం. ఎప్పుడైతే ఈ భాగం ఏంటి అంటే ఇది వాయువ్యం అండి, చల్లగా చూసేది ఇదే, మనల్ని జడ్జిమెంట్ ఇచ్చేది ఇదే, మనని మేనేజ్ చేసేది ఇదే. దాన్ని పంపించేసాము, రాక్షసుని పెంచుకున్నాం. అంటే పడమర నైరుతి పెరిగిపోయింది. ఇక ఆ ఇంట్లో ప్రమాదాలు జరుగుతాయి, సర్జరీస్ జరుగుతాయి, కోర్టు కేసులు ఉంటాయి, ఆ ఇంట్లో ఎప్పుడు ఫైటింగ్లు అవుతూ ఉంటాయి, భార్యాభర్తల మధ్య గొడవలు కూడా అవుతూ ఉంటాయి. కారణం ఏంటి? మనమే పెంచుకున్నాం కాబట్టి. వెరీ సింపుల్. మీ ఇంట్లో కనుక ఈ భాగం కట్ అయిపోయిందా అనుకోండి, సింపుల్ లాజిక్ అండి. మీరు ఏం చేయండి అంటే ఇలా గోడ పెట్టేసేయండి, అంతే. ఇది రూమ్గా డిజైన్ చేసుకోండి. ఈ రూమ్ను మీ పరిధిలోకి తెచ్చుకోండి. ఎప్పుడైతే వాయువ్యాన్ని మీ పరిధిలోకి తెచ్చుకున్నారో మీకు పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది, మనీ మేనేజ్ చేస్తారు, గొడవలు అల్లర్లు తగ్గిపోతాయి. సింపుల్ రెమెడీ అండి నేను చెప్పింది. ఇలా చేసుకోండి. లేదా సార్ ఇలా చేసుకోవడం మాకు కష్టం సార్ అనుకున్నప్పుడు ఏం చేయండి అంటే ఈ వాల్ అయితే పెట్టేయండి, ఇది ఆర్చ్గా డిజైన్ చేసుకోండి. ఫస్ట్ ప్రియారిటీ మీరు రూమే కట్టేసుకోమని చెప్పేశానండి సింపుల్గా. లేదు అన్నప్పుడు ఈ వాల్ పెట్టేసి ఇక్కడ ఆర్చ్ చేసుకోండి. నన్ను అడ్వైస్ తీసుకుంటే మాత్రం రూమ్ కట్టమని చెప్పేస్తాను. మీ ఇంట్లో సమస్యలు ఎక్కువ ఉన్నాయి, ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి, గొడవలు అవుతున్నాయి, కోర్టు కేసులు, లీగల్ ప్రాబ్లమ్స్, సో యాక్సిడెంట్స్, ప్రమాదాలు ఇవన్నీ జరుగుతున్నాయంటే ఈ రూమే అండి. ఈ రూమ్ను పెంచుకున్నారు, దీన్ని ఇలా బ్యాలెన్స్ చేసుకోండి. వెరీ సింపుల్. అంటే వెస్ట్ ఫేసింగ్ ఇల్లు వాళ్ళు చేసే తప్పిదం ఇదే, ఫండమెంటల్ మిస్టేక్ ఇదే. అందుకే నేనేం చెప్పానంటే దీన్ని బ్యాలెన్స్ చేసుకోండి అని చెప్తున్నాను. ఇది రూమ్గా డిజైన్ చేసుకోమని చెప్తున్నాను. సార్ లేకపోతే ఏం చేయండి అంటే మీరు ఫ్లాట్ కొంటున్నప్పుడు ఏం చేయండి అంటే కొద్ది స్థల విస్తీర్ణం ఎక్కువగా ఉన్న ఫ్లాట్ ఏరియా తీసుకోండి. ఇప్పుడు విస్తీర్ణం ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇది మీకు పార్కింగ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ పార్కింగ్కి వెళ్ళిపోతారేం చక్క, ఇక్కడ పార్కింగ్ పెట్టేసుకుంటారు, ఇబ్బంది ఏముండదు. అప్పుడు రూమ్ కట్ చేయాల్సిన అవసరము ఉండదు. లేదు సార్ పార్కింగ్ ప్లేస్ ఉంటే రూమ్ చేసుకొని పార్కింగ్ చేసుకోండి. లేదనుకున్నప్పుడు ఏం చేయండి అని అంటే దీన్ని కొద్దిగా పైన ఆర్చ్ లాగా కొద్దిగా డిజైన్ చేసుకోండి. ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయనుకోండి రూమ్గానే పెట్టేసుకోండి. మీకు వెహికల్ పార్కింగ్ బయట పెట్టేసేయండి స్వామి. ఎందుకంటే ఇన్ని ఇబ్బందులతోటి మీరు దీంతో ఫైట్ చేయడం ఎందుకు? మరి కొంతమంది అంటుంటారు, సార్ మాకు ఇక్కడ కట్ అయిపోయింది కానీ మేము చాలా బ్రహ్మాండంగా ఉన్నాం సార్. అవును, బ్రహ్మాండంగా ఉన్న వాళ్ళు వీడియో చూడాల్సిన అవసరం లేదు సార్. వీడియో చూసడం అవసరం లేదు, కామెంట్ పెట్టుడు అవసరం అంతగా లేదు. అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రమే ఆరోగ్య సూత్రాలు పాటించాలి. ఆరోగ్యం బాగున్నాక మళ్ళీ ఆరోగ్య సూత్రాలు ఎందుకు, దాన్ని కామెంట్ చేసుడు ఎందుకు?
సో ఇది ఎవరి కోసము, ఇబ్బందుల్లో ఉన్న వారి కోసం మాత్రమే ఈ వీడియో చెప్పడం జరుగుతూ ఉంటుందండి. సో అప్పుడు మీరు నేనేం చెప్తున్నాను, ఫైనల్గా దీన్ని ఇలా డిజైన్ చేసుకోండి. ఇది వెస్ట్ ఫేసింగ్ ఇంటి సంగతి, ఫండమెంటల్స్ అనమాట. ఇది ఫస్ట్ పాయింట్, ప్రతి ఇంటి వాళ్ళు గమనించాల్సిన బేసిక్ ప్రిన్సిపల్ చెప్పాను అనమాట. సౌత్ ఫేసింగ్ ఇంటికి వస్తానండి. సౌత్ ఫేసింగ్ ఇంటి పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. సౌత్ ఫేసింగ్లో ఏం చేస్తారు, ఇటు రాగానే సౌత్ ఫేసింగ్ ఇంటికి ఇటు రాగానే ఇది కట్ అయిపోతుందండి. ఇది కట్ చేసేస్తారు. ఇది ఏంటి, ఇంట్లో ఆగ్నేయం కట్ అయిపోతూ ఉంటుంది. ఇది పార్కింగ్ కోసం వాడతారు, ఇది సిట్అవుట్గా వాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, ఆగ్నేయం కట్ అయిపోయింది కదా ఆ ఇంట్లో, అంటే ఆగ్నేయ దోషం. ఆగ్నేయం కట్ అయిపోతే ఏది పెంచుకున్నారండి, ఇగో పడమర దక్షిణ నైరుతిని పెంచుకున్నారు. ఇది పెరిగింది, ఇది తరిగింది. ఇక ఆ ఇంట్లో పెళ్ళిళ్ళు కావండి, శుభాలనేటివి ఉండవు. ఒకవేళ అమ్మాయికి పెళ్ళి అయితే తిరిగి ఇంటికి వస్తూ ఉంటుంది, ఇంట్లో ఉన్న అబ్బాయికి పెళ్ళి అయితే అమ్మాయి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది, కోడలు ఆ తల్లిగారింటికి పోతూ ఉంటుంది, బయట ఉన్న కూతురు మళ్ళీ ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ కారణం ఏంటంటే దక్షిణ నైరుతి పెరిగింది, సో మన ఆగ్నేయము తగ్గిపోయింది. శుభాలనిచ్చేదే ఆగ్నేయము, ఇంట్లో ఉన్న ఆడవారిని ఆనందంగా ఉంచేదే ఆగ్నేయము, ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేసేదే ఆగ్నేయము. ఈ ఆగ్నేయం కట్టైన ఇంట్లో చూడండి, ఆడవారి ఫేస్లో ఆనందం ఉండదండి, వాళ్ళు నీరసంగా ఉంటారు, బాధతో ఉంటారు. అలా ఉంచడానికి కారణము ఆగ్నేయం లేదు కదా, ఫైర్ అనేదే లేదు, నిప్పు అనేదే లేదు, దాన్నే బయటికి పంపించాం. ఆగ్నేయం అంటేనే స్త్రీ అండి, నిప్పు అంటేనే స్త్రీ. సో లేరు కదా, ఆ ఇంటికి ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇది చాలా పెద్ద తప్పు. దక్షిణ నైరుతి పెరిగిందంటే ఇంట్లో యజమానిరాలకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, సర్జరీ కేసులు, కోర్టు కేసులు, గొడవలు, కొట్లాటలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కారణము దక్షిణ నైరుతి పెరిగిపోయి ఉంది. ఆమె పక్క వాళ్ళతో కూడా గొడవ పెట్టుకుంటూ ఉంటుంది. నాకు చెప్తూ ఉంటారు, సార్ ఆమె అందరితో గొడవ పెట్టుకుంటుంది అంటే పాపం ఆమె తప్పు కాదండి, అక్కడ దక్షిణ నైరుతి పెరిగింది, ఆ నైరుతి ప్రభావం మైండ్ ఆ విధంగా మార్చిందని చెప్తూ ఉంటారు. సో మీరేం చేయాలి ఇలాంటప్పుడు అంటే, సింపుల్గా ప్రాబ్లం ఎక్కువ ఉందనుకోండి, మీరు గొడవ కట్టేసుకోండి, ఇది రూమ్గా చేసుకోండి, రూమ్ను లోపలికి తెచ్చేసుకోండి. సో బెస్ట్ రెమెడీ అనమాట. దీనికి వాస్తవాలను పిలవాల్సిన అవసరం లేనే లేదు. సరే రూమ్లో లోపలి తెచ్చేసుకున్నారంటే సమస్య నుంచి బయటపడతారు. పెద్దగా సమస్యలు లేవనుకోండి, కనీసం ఈ గోడైనా కట్టుకోండి, పైన ఆర్చ్గా డివైడ్ చేసుకోండి, ఆర్చ్ని చేసుకోండి పైన, అప్పుడు కాస్తో కూస్తో పరిస్థితి మెరుగుపడుతుంది. లేదు అనుకుంటే నన్ను అడిగితే మాత్రం కంప్లీట్ గోడ కట్టేసుకోమంటాను. సో సౌత్ ఫేసింగ్ ఫ్లాట్లకు వెళ్ళినప్పుడు అందుకే కొద్దిగా స్థల విస్తీర్ణం ఎక్కువగా ఉన్న ఫ్లాట్ ఏరియా తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే పార్కింగ్ జోన్ ఇది అయిపోతుంది కదా, ఇది పార్కింగ్కి ఉపయోగపడుతుంది కదా, అప్పుడు ఏరియా కట్ చేయాల్సిన అవసరమే లేదు కదా, చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. అప్పుడు ఇక్కడ కిచెన్ స్థానంలో కిచెన్ వస్తుందండి హ్యాపీగా. కిచెన్ ఎక్కడ ఉండాలి, ఆగ్నేయంలోనే ఉండాలి. ఎప్పుడైతే ఏరియా కట్ చేస్తామో అది తీసుకెళ్ళి వాయువ్యంలో వేసేస్తాం. సో అది కూడా ప్రాబ్లమే. వాయువ్యం అనేది దాని ఫ్రెండ్ తప్ప అది సరైన స్థానం ఏమి కాదు. తప్పదనుకున్నప్పుడు ఫ్రెండ్ ఇంట్లో పోయి ఉంటాం మనం, అంతేగాని మన సొంత ఇల్లు వేరు, ఫ్రెండ్ ఇల్లు వేరు కదా. ఇదేమో మన సొంత ఇల్లు, ఇదేమో ఫ్రెండ్ ఇల్లు. అందుకే ఏమంటాను, సో సొంత ఇంట్లోనే ఉండాలి, ఆగ్నేయం ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఏరియా బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు తర్వాత ఏంటంటే దీన్ని పార్కింగ్ కింద ఈ ఏరియా పెంచుకున్నారనుకోండి, స్థలం ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఇది పెరిగిన స్థలంలోకి మన పార్కింగ్ని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఈ సౌత్కు వెస్ట్కు చాలామంది చేసే ప్రాబ్లమ్స్ ఇవే. ఇక అంతేకాకుండా ఇటువైపు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు, నార్త్ ఫేసింగ్ వాళ్ళు కూడా చేసే మిస్టేక్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఇటు నార్త్ రోడ్ అనుకోండి, ఇది నార్త్ రోడ్ ఉంది, నార్త్ బిట్ మంచిదే, కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, నార్త్కి వచ్చినప్పుడు ఈ ఏరియా వాళ్ళ కట్ అయిపోతూ ఉంటుంది చూడండి, ఈ ఏరియా కట్ చేస్తారు. సో పార్కింగ్ కింద ఈ ఏరియా కట్ చేస్తారు వాళ్ళు కూడా. సో బేసిక్ ఫండమెంటల్ చెప్తున్నానండి, ఈ ఏరియా కట్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ ఏరియా కట్ అంటే ఏం కట్ చేశారు, ఈశాన్యం కట్ చేశారండి, సింపుల్ లాజిక్. నార్త్ ఫేసింగ్ ఇంటికి ఈశాన్యం కట్ అయిపోయింది, ఈశాన్యం కట్ అయి తలభాగం కట్ అయిపోయింది. సో దాంట్లో సక్సెస్ రేట్ ఉండదండి, ఎదుగుదల ఉండదు. మన తలే పని చేయకపోతే క్రియేటివిటీ ఎక్కడిది? మనం ఏం పని చేస్తాం? మన మైండ్తో పని చేస్తేనే ఆ క్రియేటివిటీ ఉంటేనే సక్సెస్ రేట్ పెరుగుతూ ఉంటుంది. మన ఆలోచనల ప్రభావం మన జీవితం, మంచి ఆలోచనలు వస్తుంటాయి. ఇక్కడ మైండే పని చేయదు, ఏం చేస్తున్నా నాకే తెలియదు అంటారు కొంతమంది. ఏం చేస్తున్నాను ఏంటో నాకేం తెలియదు, నాకే అర్థం కావట్లేదు. కారణము నీ తల భాగం ఎగిరిపోయింది. వాస్తు పురుషుడు తల భాగాన్ని ఎవరు కట్ చేశారు? మనమే కట్ చేసుకున్నాం. ఇక్కడ దీనివల్ల ఏమవుతుందో చూడండి, ఇటు తూర్పాగ్నేయం పెరిగిందండి, ఇటు ఉత్తరవాయుం పెరిగింది. ఉత్తరవాయుం పెరిగిందంటే మానసిక సంఘర్షణ పెరిగింది. సో మనకు మనీని మేనేజ్ చేయలేము. తూర్పాగ్నేయం పెరిగిందంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఆనందంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అవి ఎవరు చేసుకున్నారు? మీ అంతటా మీరే చేసుకున్నారు. అంతే, వాటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. అనారోగ్య సమస్యలు ఉండకూడదు, ఆనందం ఉండాలి, ఎప్పుడు శుభాలు ఉండాలి అని అంటే ఈ ఏరియా కట్ కాకూడదు. సో మానసిక సమస్యలు ఉండకూడదు, మానసిక సంఘర్షణ ఉండకూడదు, పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోకూడదు, ఆత్మహత్య లాంటి ఆలోచన రాకూడదు అని అంటే ఉత్తరవాయం పెరగకూడదండి. ఉత్తరవాయం పెంచుకున్నారంటే ఖచ్చితంగా వస్తున్నాయి. కొన్ని వందల కేస్ స్టడీ చేశాను కాబట్టి ఈ పాయింట్ చెప్తూ ఉన్నాను. సింపుల్ బేసిక్స్ అందరికీ వాస్తవ అర్థమయ్యే రీతిలో సరళంగా చెప్పాలనే ఉద్దేశంతో ఈ బుల్లెట్ పాయింట్ చెప్తున్నాను అనమాట. ఈ బేసిక్ అందరికీ అర్థం
అర్థమవుతూ ఉంటుంది. ఎవరైనా ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ నేను చూసేది ఇదే, నేనే కాదు ఏ వాస్తు వ్యక్తి అయినా అదే చూస్తాడు. అన్ని కాంపౌండ్లోనే దాని సమాచారం ఇస్తాడు, ఇంట్లోకి పోవాల్సిన అవసరం లేదు. అంటే బయట చూడగానే తెలిసిపోతూ ఉంటుంది కదా. ఒక వ్యక్తి డ్రెస్ కోడ్ చూడగానే అతను ఏంటి, తన మైండ్ సెట్ ఏంటి ఎలా చెప్పగలుగుతామో ఇది కూడా అంతే. చూడండి, అందుకే ఏమంటాను అంటే ఇక్కడ రూమ్ బ్యాలెన్స్ చేసుకోండి, రూమ్ చేసేయండి అంతే. సో అప్పుడు కొద్దిగా స్థలం ఎక్కువ ప్లేస్ తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇది పార్కింగ్ కిందకు ఉపయోగపడుతుంది. సో అప్పుడు ఇది బ్యాలెన్స్ అవుతుంది. సో ఈశాన్యము బ్యాలెన్స్ అవుతుంది. నార్త్ ఫేస్ ఇచ్చే ఇటీ లాభాలు ఇస్తూ ఉంటుంది. లేకపోతే ఉత్తర వాయుం పెరిగిందంటే మానసిక సంఘర్షణ, మనీ ఫైనాన్షియల్గా ఇంబ్యాలెన్స్ అయిపోతుంటారు. ఇక్కడ డబ్బు పుట్టదు, ఈ మనీ మేనేజ్ చేయలేరు, ఇన్ని సమస్య. మరి చూస్తే నార్త్ ఫేసింగ్ ఏ కస్తారంటాం, కానీ ఇక్కడ చేసిన సమస్య ఇది. అందుకే ఏమంటానంటే దీన్ని బ్యాలెన్స్ చేసేసుకోండి అంతే. సమస్యలు ఎక్కువ ఉన్నాయంటే బ్యాలెన్స్ చేసుకోండి. సార్ పార్కింగ్ ఇబ్బంది అంటే కార్ రోడ్ పైన పెట్టుకోండి, ఇంకెక్కడైనా పెట్టుకోండి, కానీ మీరు సమస్య నుంచి బయటపడతారు. ఇమ్మీడియట్గా ఉపశమనము లభిస్తూ ఉంటుంది, ఇమ్మీడియట్ రిలీఫ్ అనమాట. సో నొప్పి ఉందనుకోండి, ట్యాబ్లెట్ వేసుకుంటే రిలీఫ్ ఎలా ఉంటుందో ఇది ఇమ్మీడియట్ రిలీఫ్ అండి. దీనికి వాస్తవాలతో సంబంధమే లేదు. మీరు చూసుకోండి, ప్రతి ఇంట్లో ఇప్పుడు కడుతున్న మోడర్న్ అన్ని ఇళ్లలో ఈ ప్రాబ్లం ఉంది అనమాట. ఎందుకంటే పార్కింగ్ నేను చూడగానే చెప్పేస్తూ ఉంటాను. అందుకనే దీన్ని అలా చేసుకోండి. ఇంక కొన్ని సందర్భాల్లో ఈస్ట్ ఫేసింగ్ వస్తే కూడా, ఈస్ట్ ఫేసింగ్ కూడా ఏం చేస్తున్నారు, ఇక్కడ ఈశాన్యం కట్ చేస్తున్నారు. ఇది కూడా సేమ్ పొజిషన్ అండి, ఈశాన్యం కట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా చూడు, ఆగ్నేయం పెరిగిపోతుంది, ఉత్తర వాయువ్యం పెరిగిపోతుంది. సేమ్ సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటారు. ఇక్కడ అనారోగ్య సమస్యలు రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. సో మానసిక సమస్యలు రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. సో అతనికి మైండ్ పనిచేయదు, సో డెవలప్మెంట్ ఉండదు, సక్సెస్ రేట్ ఉండదు, ముందుకు పోలేడు. అందుకనే ఇది కూడా ఇలా బ్యాలెన్స్ చేసుకోండి, దీన్ని కూడా ఇలా బ్యాలెన్స్ చేసుకోండి. సో కాస్త పెద్ద ప్లేస్ ఉన్న ఏరియా తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందండి, మీకు ఇక్కడ గేట్ ద్వారా ఈ వ్యక్తి లోపలికి వస్తూ ఉంటాడు కదా. సో ఇది పార్కింగ్ జోన్ కిందకు ఉపయోగపడుతూ ఉంటుంది కదా, దానివల్ల సక్సెస్ రేట్ పెరుగుతూ ఉంటుంది. అందుకే ఏం చెప్తున్నాను, ఇల్లు ఎప్పుడు కూడా స్క్వేర్ కానీ రెక్టాంగిల్, చతురస్రం కానీ దీర్ఘ చతురస్రంలో ఉండాలి. ఏ భాగము ఏ ఏరియా కట్ కావడానికి వీలు లేదు. ఇది బేసిక్ ఫండమెంటల్ అండి. ఫస్ట్ పాయింట్, ఏ ఫేసింగ్ ఇంటికైనా ఈ లోపాలు లేకుండా చూసుకోవాలి. ఇక సెకండ్ పాయింట్కి వస్తానండి. ఈ సెకండ్ పాయింట్ ఏంటి అంటే, ఇంట్లో మీరు సో మీకు సౌత్కి ఎంత ప్లేస్ ఉంది, వెస్ట్కి ఎంత ఉంది, నార్త్కి ఎంత ఉంది, ఈస్ట్కి ఎంత ఉంది, కాంపౌండ్లో చూసుకోవాలండి. జనరల్గా సౌత్కు మనము ఇల్లు కడుతున్నప్పుడు కన్స్ట్రక్షన్లో ఎంత ఇస్తామండి, 2 feet ఇస్తాము, లేదా 2.6 2 feet 6 inches కూడా ఇస్తూ ఉంటాం, ఒక్కోసారి 3 feet కూడా ఇస్తూ ఉంటాం. సో ఇక్కడ ఎంత ఇచ్చామో దానికన్నా కాస్త పెద్దగా ఇక్కడ ఇవ్వాలి. అప్పుడు 2 feet 6 inches ఇచ్చేసుకోండి. దీనికన్నా ఇది అంటే మన ఇంటి గోడ కన్నా కాంపౌండ్ వాల్ గోడ గ్యాప్ ఎంత ఉందో చూసుకోండి. ఇది సెట్ బ్యాక్ 2 feet 6 inches ఉండాలి, అంటే దీనికన్నా కాస్త ఎక్కువ ఉండాలి. దీని తర్వాత ఇటు వచ్చినప్పుడు 2 feet 6 inches అంటే ఇక్కడ 3 feet ఉన్నా సరిపోతుంది. కానీ ఉత్తరముకి ఎంత ప్లేస్ ఉంటే అంత ధనాభివృద్ధి ఉంటుందండి. సో మనకు పని ఉంటుంది, మనీ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏం చేస్తారంటే ఎంత ప్లేస్ ఉంటే, నేను కూడా ప్లాన్లు ఇస్తాను కదా, గురుగారు ఇక్కడ ప్లేస్ ఉంది కదా, అక్కడ రూమ్ వేసే, ఇక్కడ రూమ్ వేసే అంటూ ఉంటారు. సో దానివల్ల అంతా కప్పేసుకుంటూ వెళ్ళిపోతే, మన ఫేస్ అంతా కప్పబడి ఉంటే, మన ఆకారమే కప్పబడి ఉంటే మనం ఏది చూస్తామండి, ప్రపంచాన్ని చూడలేము, మన అంటే సక్సెస్ రేట్ ఉండదు. అందుకే ఇదంతా కప్పుగా మార్చకూడదండి. సో ఇదంతా కప్పేస్తూ ఉంటారు. సార్ ఇక్కడ గురుగారు ప్లేస్ ఉంది కదా అంటారు, తప్పు. సో అందుకే ఏమంటాను, ఉత్తరానికి ఎక్కువ ప్లేస్ ఉండాలి. వాస్తుపరంగా కూడా ఇది 2.6 ఉంటే కనీసం మినిమం 3 feet ఉండాలి. సో 4 లేదా 5 feet తీసుకోండి. దీంతో పోల్చినప్పుడు ఇక్కడికి వచ్చింది 5 feet ఉండాలి, లేదా 6 feet అంటే క్రమక్రమంగా పెరుగుతూ ఉండాలి. కొందరు ఇళ్ళలో చూడండి, సౌత్ ఫేసింగ్ అనుకోండి, లాజిక్ చెప్తాను, సౌత్ ఫేసింగ్ అనుకోండి. సౌత్ ఫేసింగ్ అంటే ఏం చేస్తారు, 6 feet 6 inches, 6 feet 6 inches మెట్లు, ఒక 2 feet అనేటివి ఎక్కువ ప్లేస్ ఇస్తారు. అప్పుడు ఏమవుతుందండి, 8 feet 6 inches వస్తుంది ఇక్కడ సౌత్కు. మరి సౌత్కి 8 feet 6 inches సౌత్ వైపు వచ్చినప్పుడు సో ఉత్తరాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారండి? సో దీన్ని మించి పడమరకి ఇస్తాడా, ఇవ్వలేడు. దీన్ని మించి ఉత్తరానికి ఇస్తాడా, ఇవ్వలేడు. ఎందుకు అంటే ఇక్కడ మెట్లు వచ్చాయి కాబట్టి ఈ ప్లేస్ ఇక్కడికి వచ్చింది. అందుకే మెట్లు అనేది ఎక్కువగా ప్రిఫర్ చేయాల్సింది ఏంటంటే ఆగ్నేయము, తర్వాత వాయుం. సో ఇక్కడ వేస్తే తప్ప అంటే తప్పు కాదండి, ప్లేస్ మనకు దొరకదు కదా, అక్కడ స్థలభావము ఉండదు, స్థలం దొరకదు, అక్కడ సెట్ చేయలేం, సెట్ బ్యాక్ చేయలేం. రీజన్ ఏంది, ఇటు స్థలం పెంచాం, ఇక్కడ ఇంటికి కూడా పెరిగింది. ఇంటి కాంపౌండ్ వాళ్ళకు ఇంటి వాళ్ళకు మధ్య 8 feet 6 inches గ్యాప్ ఉన్నప్పుడు ఎట్లా బ్యాలెన్స్ అవుతుంది? అందుకే చూడండి, ఇక్కడ 2 feet ఉందనుకోండి, సో ఇట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంకో కొంతమంది సేమ్ ప్లాన్ ఇక్కడ పడమరకు మెట్లు ఇస్తారండి, ఇక్కడ ఇచ్చేస్తారు. ఇక్కడ ఇచ్చేస్తే 8 feet 6 inches, లేదా 6 feet 6 inches, లేదా 7 feet ఇక్కడికి ఇచ్చేస్తే దీన్ని మించింది ఉత్తరానికి రావాలి కదా, ఎక్కడ దొరుకుతుంది? దీన్ని మించింది ఉత్తరానికి వచ్చే అవకాశం లేదు. సో ఇది పెంచుకునే అవకాశం లేదు, అంత ప్లేస్ ఉండదు.
అందుకే మీరు చూడండి మీ ఇంటికి ప్లస్ కాంపౌండ్ మధ్య గ్యాప్ ఏ విధంగా ఉంది, దక్షిణం పెరిగిందా, పడమర పెరిగిందా, క్రమంగా పెరుగుతూ వచ్చిందా, వాస్తు ప్రకారం ఉందా లేదా, సెట్ బ్యాక్లు చూసుకోండి. సో ఓకే, ఈశాన్యంకు మెట్లు ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 6 ఫీట్ల 6 ఇంచులు లేదా 10 ఫీట్ల వరకు కూడా తీసుకుంటూ ఉంటారు. సో అది ఈశాన్యం ఎంత ఎంత పెరిగితే అంత మంచి ఫలితం ఇస్తుందండి. ఇంటి కాంపౌండ్కు తర్వాత ఇంటి వాళ్ళకు మధ్య గ్యాప్ 10 ఫీట్లు ఉందనుకోండి, మంచి ఫలితం ఇస్తుంది, సక్సెస్ రేట్ ఇస్తుంది. సో ఆ ఇంట్లో ఉన్న వ్యక్తికి పేరు ఖ్యాతి కూడా వస్తూ ఉంటుంది. లేదనుకుంటే ఇటువైపు ఇవ్వచ్చు, ఇటువైపు ఉత్తరానికి ఇచ్చినా కూడా ఇది కూడా పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఇటు ఇవ్వకూడదంటే ఇవ్వచ్చు, మెట్లు ఇటు ఇవ్వకూడదంటే ఇవ్వచ్చు, కానీ స్థలం ఇక్కడ పెరిగి ఉన్నప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసే పరిస్థితులు ఉండవు కాబట్టి నెగిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. అందుకనే మీరు సెట్ బ్యాక్లు ఖచ్చితంగా చూడండి. ఇంకో పాయింట్ వచ్చేసి ఇది థర్డ్ పాయింట్ అనమాట. ఈ థర్డ్ పాయింట్ మనం ఎలా చూసుకోవాలి అంటే సెప్టిక్ ట్యాంక్ అని. ఒక ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ యొక్క ప్రాముఖ్యత చాలా చాలా ఉంటుంది. మనం సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ వేసాం, జనరల్గా అందరికీ ఒక అంచనా ఏంటంటే సెప్టిక్ ట్యాంక్ అంటే ఆగ్నేయంలో వేయండి లేదా వాయువ్యంలో వేయండి. సార్ మా మేస్త్రి చెప్పేసాడో ఆగ్నేయంలో వేసాం, మా మేస్త్రి చెప్పేసాడు వాయువ్యంలో వేసాం, వాయువ్యం ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ పడిపోతుందని. కానీ ఓకే, దానివల్ల నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయండి, చెడు ఫలితాలు వస్తున్నాయి. దాన్ని మనం అప్డేట్ కావాలి కదా, దాన్ని మనం గమనిస్తూ ఉండాలి కదా, దాన్ని పరిశీలించుకోవాలి కదా. ఇప్పుడు ఇల్లులన్నీ కూడా ఎలా ఉంటున్నాయండి, 30 ఫేసింగ్ 30 కానీ 33 ఫేసింగ్ కానీ వస్తాయి, చిన్నగా ఉంటున్నాయి అంతే ఫేసింగ్లన్నీ కూడా. సో అప్పుడు మనం ఇచ్చే సెప్టిక్ ట్యాంక్ ప్రభావము ఆగ్నేయంలో పడింది అనుకోండి, ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఇచ్చేసారనుకోండి, ఇది దోషంగా మారుతుందండి. ఆగ్నేయ దోషం ఆ ఇంటికి ఏర్పడుతుంది. ఆగ్నేయంలో ఎప్పుడు కూడా ఫైర్ డెవలప్ కావాలి, నిప్పు డెవలప్ కావాలి. సో మీరు ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఇస్తే ఏంటి, వాటర్ ఫైర్ డెవలప్ కాకుండా దాన్ని శాశ్వతంగా డౌన్ చేస్తుంది. ఇక్కడ ఆగ్నేయం అంటేనే హోమం అండి, దాని మీద నెయ్యి పోస్తూ ఉండాలి. నీళ్లు పోస్తూ ఉంటే హోమం డెవలప్ అవుతుందా, సో సక్సెస్ వస్తుందా, రాదు కదా. హోమాలు ఇంట్లో ఎప్పుడు చేస్తాము, సక్సెస్ అయినప్పుడే, శుభాలు జరిగినప్పుడే, వ్రతాలు అప్పుడే చేస్తుండే. అవి కావాలి అంటే ఇది ఆపేస్తుంది. మీకు హోమం డెవలప్ కాదు, ఇక్కడ డెవలప్ కాదు, ఇక్కడ హోమం డెవలప్ కాదు. మన జేబులో ఒక 100 రూపాయలు ఉంటే మనం చాలా ఆనందంగా ఉంటాం. అసలు డబ్బులే లేనప్పుడు ఆనందం ఎక్కడితే ఇక్కడ ఖర్చు పెడుతూ ఉంటాం. ఇక్కడ పర్మిషన్ ఇస్తేనే కదా ఇంట్లో హోమాలు స్టార్ట్ అవుతాయి, ఇంట్లో శుభాలు స్టార్ట్ అవుతాయి. అందుకే చూడండి, మీ సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ ఉందో గమనించండి. మీ సెప్టిక్ ట్యాంక్ ఆగ్నేయంలో ఉండకూడదండి. నా వీడియోలలో సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ పెట్టానో నేను చెప్పాను. సో సింపుల్గా మీరు ఏం చేయండి అంటే, ఇది 45 ఫీట్ ఉందనుకోండి, దీన్ని 9 భాగాలుగా చేయాలి. అంటే ప్రతి భాగం 5 ఫీట్లు వస్తుంది. సో ఇది 5 ఫీట్లు అనుకుందాం, ఇది కూడా 5 ఫీట్లు అనుకుందాం, టోటల్గా 10 ఫీట్లు అనమాట. 10 ఫీట్ల తర్వాత సెప్టిక్ ట్యాంక్ వేసుకోవాలి. అంటే ఆగ్నేయం నుంచి సెప్టిక్ ట్యాంక్ దాటివ్వాలి, లేదా తూర్పు మధ్య భాగంలో నుంచి ఇటువైపు వెళ్ళాలి. వెళ్తున్నప్పుడు కండిషన్స్ ఏంది, డోర్లో పడకూడదు, పిల్లర్లో పడకుండా చూసుకోండి. సో ఈ ఆగ్నేయం మన సెప్టిక్ ట్యాంక్ మీద ఆగ్నేయంలో పడిందా లేదా వాయుం. కొంతమంది సింపుల్గా వాయుం లేస్తారు, ఇక్కడ వాయుం లేసారంటే మీరు అప్పుల్లో కూరుకుపోతున్నారు. గమనించండి, మీకు అప్పులు పెరుగుతున్నాయి, సమస్యలు పెరుగుతున్నాయి, డబ్బులు ఇచ్చే వాళ్ళకి తిరిగి డబ్బులు ఇవ్వట్లేదు అంటే మీ ఇంట్లో వాయు దోషము ఉన్నట్టు. ఇది తరతరాలుగా వెంటాడుతూ ఉంటుందండి, తాత ముత్తాతల నుంచి వాయు దోషం వెంటాడుతూ ఉంటుంది. ఈ తూర్పాగ్నేయ దోషం కూడా తాత ముత్తాతల నుంచి వెంటాడుతూ ఉంటుంది, తరతరాలుగా వస్తూ ఉంటాయి. తరతరాలుగా ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత గొడవలు అవుతున్నాయి, విడాకులు అవుతున్నాయి, ఒంటరి లేడీ ఇంట్లో ఉంటుంది అని మీ తాత ముత్తాతల నుంచి కనుక వస్తూ ఉంటే ఆగ్నేయ దోషం ఉన్నట్టే. అది మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ పడింది అంటే మీకు ఇమ్మీడియట్గా అటాక్ అవుతుంది. సో వాళ్ళకి అటాక్ కాలేదు సార్ అని అంటే వాళ్ళ తాత ముత్తంతల నుంచి ఆ దోషం లేదు, మీ నుంచే స్టార్ట్ అయింది. నువ్వే తాత అయినావు అనుకోని నీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ తాత ముత్తాతల్లో ఉంటే మీకు ఇమ్మీడియట్గా అటాక్ అవుతుంది. సో ఆగ్నేయంలో దోషం లేకుండా చూసుకోండి. సో ఇక్కడ వాయువ్యంలో కూడా ఈ సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ లేకుండా చూసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆగ్నేయ దోషం నుంచి బయటపడతారు, వాయు దోషం నుంచి బయటపడతారు. ఇవి బేసిక్ ఫండమెంటల్స్ అండి. 1 2 3 ఫస్ట్ ఏంటి, మీ కటింగ్లు అనమాట. ఈ సిట్అవుట్ ప్లేసులు, పార్కింగ్ ప్లేసుల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. సెకండ్ పాయింట్ వచ్చేసి మీరు సెట్ బ్యాక్లో ఎలా ఇచ్చారు, సౌత్కు మెట్లు ఇచ్చినప్పుడు పరిస్థితి ఏంటి, తర్వాత వెస్ట్కు మెట్లు ఇచ్చినప్పుడు పరిస్థితి ఏంటి. అందుకే ఇటు మెట్లు ఇవ్వకుండా ఉండే ఉద్దేశం ఏంటంటే ఆ సెట్ బ్యాక్ అక్కడ పెరుగుతూ ఉంటుంది కదా, అందుకని ఇవి పెరిగిన దాన్ని ఇక్కడ మనం బ్యాలెన్స్ చేసే అవకాశం లేదు. సో ఉత్తరముకు తూర్పుకు బ్యాలెన్స్ చేయలేము. అందుకే తూర్పు దిక్కు మెట్లు ఇవ్వడము, ఉత్తరం దిక్కు మెట్లు ఇచ్చే ప్రాసెస్ ఎందుకు వచ్చిందంటే ఉత్తరం పెంచుకోవడము, తూర్పు పెంచుకోవడం అవసరం కాబట్టి మెట్లు ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏరియా పెరుగుతుంది. దక్షిణం ఇచ్చాడు అనుకోండి పెరగదనమాట, అదే పడమరకి ఇచ్చామనుకోండి పెరగదు. తూర్పును బ్యాలెన్స్ చేయలేము, అలాగే ఉత్తరాన్ని మనం బ్యాలెన్స్ చేయలేము. అది ఫస్ట్ ఫ్లోర్ అయినా సెకండ్ ఫ్లోర్ అయినా ఏ ఫ్లోర్ అయినా అదే పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మీరు మీ ఇల్లు బేసిక్ ఫండమెంటల్స్ నేను చెప్పేదాన్ని బేసిక్. సౌత్ రోడ్ ఉన్నా, నార్త్ రోడ్ ఉన్నా, ఈస్ట్ రోడ్ ఉన్నా, ఏ రోడ్ ఉన్నా కూడా ఈ యొక్క డిఫెక్ట్స్ లేకుండా మీరు సెట్ చేసుకోవడం వల్ల చాలా చాలా సక్సెస్ రేట్ పెరుగుతుంది. ఫైనల్ పాయింట్ ఏంటి అంటే మీరు ఇల్లు కట్టిన తర్వాత ఇక్కడ చూడండి మెట్లు ఇస్తారు కదా,
ఇక్కడ కూడా మెట్లు ఇస్తారు కదండి, స్టెయిర్ కేస్. ఈ పైన కప్పేస్తూ ఉంటాం కదా, పైన వెళ్ళి మనం కప్పేస్తూ ఉంటాము. ఆ కప్పేసినప్పుడు ఆ నైరుతి దిక్కు మనం వాటర్ ట్యాంక్ ఇస్తాం. కానీ నా అనుభవంలో ఏం చూశానంటే, ఇక్కడ నైరుతి కప్పేసి రూమ్ వేసారనుకోండి, సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ రూమే వేయండి, మంచి ఫలితాలు ఇస్తున్నాయండి. లేకుంటే మీరు రూమ్ వేయకుండా జస్ట్ వాటర్ ట్యాంక్ కట్టి ఒక పిల్లర్ సైట్ ఇచ్చారనుకోండి, అది కూడా తప్పు కాదు, వాస్తు దోషం ఉండదు, దోషం లేదు అతనికి, కానీ సక్సెస్ కావాలి కదా, ముందుకు పోవాలి. కాబట్టి ఇక్కడ కూడా రూమ్ వేయడం వల్ల మంచి ఫలితాలు ఇస్తున్నాయి. దీని మీద దృష్టి పెట్టండి. ఆగ్నేయం దిక్కు కప్పేసినా అది పెరుగుతుంది, వాయుం దిక్కు కప్పేసినా పెరుగుతుంది. రూమ్ ఆకారం వచ్చిందా అని రూముతోటే చూసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. దృష్టి పెట్టండి. సార్ రూమ్ వేయలేదు, వాటర్ ట్యాంక్ కట్టాము, పిల్లరే కట్టాము అంటే ఓకే, వాటర్ ట్యాంక్ కట్టి పిల్లరే కట్టారంటే ప్రాబ్లం ఏం లేదండి, అది హైట్ పెరిగింది. కానీ ఇంకా బెటర్ కావాలి, ఇంకా బెటర్ సక్సెస్ కావాలంటే దీన్ని ఫాలోఅప్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని చెప్పి నేను ఆశిస్తున్నాను.